యువ వైద్యురాలి ఆత్మహత్య కేసులో కీలక పురోగతి సాధించారు పోలీసులు. నిందితుల్లో ఒకరైన ప్రశాంత్ బంకర్ని అరెస్ట్ చేశారు. అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న పిఎస్ఐ గోపాల్ బడానే అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. మహారాష్ట్రలోని సతారాలో వైద్యురాలి ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకటైన ప్రశాంత్ బంకర్ ను పోలీసులు అరెస్టు చేశారు. డాక్టర్ అద్దెకుంటున్న ఇంటి యజమాని కుమారుడే ఈ ప్రశాంత్ బంకర్. అరెస్ట్ అనంతరం అతడిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ గోపాల్ బడానే పరారీలో ఉన్నాడు. బీడ్ జిల్లాకు చెందిన డాక్టర్ సంపద పుండే ఫల్టానాలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తోంది. గురువారం రాత్రి ఆమె ఓ హోటల్ గదిలో విగతజీవిగా కనిపించింది. ఘటనా స్థలంలో లభించిన సూసైడ్ నోట్లు పిఎస్ఐ గోపాల్ బడానే గత 5 నెలలుగా తనపై అనేక సార్లు అత్యాచారం చేశాడని ఆమె ఆరోపించారు. ఇంటి యజమాని కొడుకు ప్రశాంత్ బంకర్ తనను మానసికంగా తీవ్ర వేధింపులకు గురి చేశాడని ఆమె పేర్కొన్నారు. పోలీసులు ఆమె అరచేతిపై రాసి ఉన్న నోటును కూడా ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపారు. పోలీసుల దర్యాప్తు ప్రకారం పిఎస్ఐ గోపాల్ తో కుమ్మక్కై ప్రశాంత్ బంకర్ డాక్టర్ ను మానసికంగా వేధించాడు. అద్దె గదిని ఖాళీ చేయాలంటూ పలుమార్లు బెదిరింపులకు పాల్పడ్డాడు. డాక్టర్ ఆరోపణలు చేసిన పోలీసు అధికారులతో ప్రశాంత్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని దర్యాప్తులో తేలింది. ఈ ఘటనపై పోలీసులు అత్యాచారం, ఆత్మహత్యకు ప్రేరేపించడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మహిళా వైద్యురాలి ఆత్మహత్యపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. ఇది చాలా దారుణ ఘటనగా అభిప్రాయపడ్డారు. ఆత్మహత్య చేసుకునే ముందు ఒక యువ వైద్యురాలు తన చేతిపై తన సూసైడ్ నోట్ రాసుకోవడం కలిచివేసిందన్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని సంబంధిత పోలీసు అధికారులను సస్పెండ్ చేసిందని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఎవరిని వదిలిపెట్టబోమన్నారు. అయితే సున్నితమైన అంశాన్ని రాజకీయం చేయడం దురదృష్టకరమన్నారు సీఎం देवेंद्र फडणवीस। बहुत गंभीर मामला है क्योंकि एक युवा डॉक्टर अपने हाथ पर जिस समय इस प्रकार से अपने मन की वेदना को लिखकर आत्महत्या करती है तो ये हमारे लिए एक बड़ी दुख भरी बात है। इसलिए सरकार ने तुरंत कल ही जो संबंधित पुलिस अधिकारी है उनको सस्पेंड भी किया है, अरेस्ट करने का काम भी चालू हो गया है। किसी को बख्शा नहीं जाएगा। जो भी इन्वॉल्व होंगे उनको कठोर से कठोर शासन किया जाएगा। और मुझे ऐसा लगता है कि इस मामले में विपक्ष जो राजनीति करने की कोशिश कर रहा है वो भी बहुत गलत बात है। इतने संवेदनशील मामलों में जहां एक युवा डॉक्टर की इस प्रकार से मृत्यु होती है उसमें भी राजनीतिक रोटियां सेकने का काम करना ये असंवेदनशीलता है, इतना मैं कहूंगा। మృతురాలి కుటుంబ సభ్యులు యువ డాక్టర్లు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. తప్పుడు పోస్టు మార్టం నివేదికలు తయారు చేయాలని ఆమెపై రాజకీయ, పోలీసు ఒత్తిళ్లు వచ్చాయని చెబుతున్నారు. గతేడాది నుంచి ఆమెపై తీవ్రమైన పోలీసు, రాజకీయ ఒత్తిడి ఉందన్నారు. తప్పుడు పోస్టు మార్టం రిపోర్టులు ఇవ్వాలని బలవంతం చేసినట్లు తెలిపారు. ఈ విషయంపై డీసీపీకి ఫిర్యాదు చేస్తూ లేఖ రాసినా ఎవరూ పట్టించుకోలేదని తెలిపారు. ఆమెకు న్యాయం జరగాలని ఆకాంక్షిస్తున్నారు. प्रिवेंशन ऑफ सेक्सुअल हरासमेंट फॉर वुमेन एट द वर्क प्लेस, हम चाहते हैं कि इसी एक्ट का अगर स्ट्रिक्टली इम्प्लीमेंटेशन हर जगह पर हो, जो भी कमिटीज़ बनी है जैसे हमारे केएम में भी है और जहाँ पे वो सब डिस्ट्रिक्ट हॉस्पिटल में काम कर रही थी, डेफिनेटली वहाँ पे उस चीज़ को इम्प्लीमेंट नहीं किया जा रहा है। इसीलिए ये बात इस हद तक पहुँची कि बार बार कंप्लेन करने के बावजूद किसी ने नहीं सुना और उसके बाद वो इस हद तक मतलब कमज़ोर पड़ गई वो औरत की उसने आत्महत्या कर ली। तो पॉश एक्ट को स्ट्रिक्टली हर वर्क प्लेस पर इम्प्लिमेंट करना, याबाबत सिरियसनेस घ्यावी व आमच्या मागण्या पूर्ण कराव्या। जसे की जे आरोपी आहेत त्यांना लवकरात लवकर अटक करण्यात यावी, या आरोपींना लवकरात लवकर अटक करण्यात यावी। तसेच राज्य शासनाच्या CID SIT कडे हे प्रकरण पूर्ण देण्यात यावे व याचे स्वतंत्र पारदर्शक असं करण्यात यावे व लवकरात लवकर एक टाईम बाउंडमध्ये एक कालावधीमध्ये याची चौकशी पूर्ण करण्यात यावी आणि सार्वजनिक करण्यात यावी।
ప్రస్తుతం ప్రశాంత్ బంకర్ ను అరెస్టు చేసిన పోలీసులు పరారీలో ఉన్న పిఎస్ఐ గోపాల్ బడానే కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు ముమ్మరం చేశారు.